మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఇక్కడ గుంటకల్ నుంచి కసాపురం పోయే రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంత గుంతలు ఇక్కడ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు శనివారం, శని త్రయోదశి ఏకాదశి అని చెప్పేసి లాస్ట్ వారం అని నాగలామాసలో కూడా ఫుల్ ట్రాఫిక్, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. దీని ఏదో ఒకటి గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుంతలు పడినాయి ఇదంతా, ఈ సైడ్ అంతా ఇది ఏదో ఒకటి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ గుంతలలో వర్షం వచ్చి నీళ్ళన్నీ అయినాయి. ఏదైనా ఎవరో కింద పడితే కానీ ఏం చేయలేము, ఫ్యామిలీస్తో పోతుంటాము, అంతా ఇబ్బంది పడుతున్నాం చాలా. ఏదో ఒకటి గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ శ్రావణ మాసం 4వ వారం సందర్భంగా ఇక్కడ చాలామంది వేరే దూర ప్రాంతాల నుండి, వేరే రాష్ట్రాల నుండి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం కొరకు చాలామంది ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ దర్శించుకోవడానికి వస్తుంటారు. కానీ ఇక్కడ ఇదే రానుపోవడానికి ఇదే మెయిన్ మార్గము. ఈ మార్గానికి చాలా సంవత్సరాల కాలం నుండి ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈరోజు యొక్క రోడ్డుని సక్రమంగా పెట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కసాపురం దేవాలయానికి వెళ్ళడానికి మార్గాన్ని కొంచెం నీట్గా పెట్టి, ఈ దేవాలయంలో చాలామంది ప్రయాణికులు వస్తుంటారు, లేనిపోని సమస్యలు, లేనిపోని యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ఇలాంటి గుంతలు ఉండడంతో. కాబట్టి అధికారులు, ప్రభుత్వాలు ఆలోచించి దీన్ని రెటిఫై చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క శ్రావణ మాసం అనేది చాలా విశిష్టమైనది. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సంఘటన ఈ యొక్క శ్రావణ మాసాల్లో కావచ్చు, గుళ్ళు గోపురాలు తిరిగేటప్పుడు ఇలాంటివి ప్రమాద స్థితులు జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. చాలా రవాణాలు వస్తుంటారు, చాలా వెహికల్స్ వస్తుంటాయి. కాబట్టి అదేవిధంగా ఈ శ్రావణ మాసం కాకుండా మామూలు రోజుల్లో, మామూలు టైంలో కూడా చాలా మూలల్లో, చాలా ప్రాంతాల్లో రోడ్లు కూడా చాలా గుంతలు ఉండి వర్షం వచ్చి దానిలో నీళ్లు నిండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకసారి అధికారులు ఆలోచించి ఈ రోడ్డుని రెటిఫై చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజుతో 4వ శనివారం శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజుతో ముగిస్తూ ఉంది. అయినా కూడా ఈ గుంతలు అనేది ఈ విధంగానే ఉంది. నెక్స్ట్ మంగళవారం, నెక్స్ట్ శనివారం లోపు ఈ యొక్క రోడ్డును రెటిఫై చేస్తారో చేయరో ఒకసారి అధికారులు ఆలోచించి పరిగణించి దీన్ని రెటిఫై చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.